అదే విధంగా భూములను ఆక్రమించుకొని అక్రమ వ్యాపారాలు చేసి ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తుంటే కొంతమంది యువకులు ప్రశ్నించి పువ్వాడ అజయ్ మీద పోరాటం చేస్తే ఆ విద్యార్థుల మీద రైతుల మీద అక్రమ కేసులు పెడితే చివరికి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని పువ్వాడ అజయ్ పేరు రాస్తే మంత్రి పదవి తొలగించి జైలుకు పంపించాల్సిన మంత్రిని ముఖ్యమంత్రి గారు సుపుత్రం అక్కడికి వచ్చి అతన్ని అభినందించి అతనంత మునగాడు లేడు అని చెప్పి అతని సంఖలో చేరిందంటే ఈ రాష్ట్రంలో ఎట్లుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉండూరా నాయన తెలంగాణలో ఏ జిల్లా ఎట్లున్నా ఖమ్మం జిల్లా ప్రజలు కేటీఆర్ ను పువ్వాడ అజయ్ జాతకం గుర్తించి వీళ్ళు దుర్మార్గులు నీచులు నికృష్టులు వీళ్ళను పాతరేయాలని చెప్పి 10 సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేయలే. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి 10లో 9 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లా ప్రజలు గెలిపించారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఈ సన్నాసులు అమ్ముడు పోయినరు తప్ప ఖమ్మం జిల్లా ప్రజలు నికార్సుగా నిలబడ్డారు. మళ్ళొక్కసారి ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మంలో ఉండే 10కి 10 శాసనసభ నియోజకవర్గాలు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను లక్షలాది మెజారిటీతో గెలిపించడానికి ఇవాళ ఈ యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఉత్సాహం, మీ ఊపు, మీ పట్టుదల చూస్తే నాకు, మా రేణుకక్కకు, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. ఖమ్మం కంచుకోట, ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, ఖమ్మం కిల్లా మీద మువ్వన్నెల జెండా ఎగరేస్తామని మాకు నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. అందుకే మిత్రులారా, ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ శాసనసభ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినప్పుడే ఈ తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ తెలంగాణ రైతులకు గిట్టుబాటు ధర పంటకు వస్తుంది. కాబట్టి సోదరులారా, నేను 2 విషయాలు ప్రస్తావించదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు వచ్చి మే 6, 7 తారీఖులలో వరంగల్ జిల్లాలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు. కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబమై తెలంగాణను దోసుకోవడానికి కాదు. ఈ తెలంగాణలో ఉన్న పదవులు, పైసలు, ఫామ్ హౌసులు కేవలం కేసీఆర్ కుటుంబానికే చెందినవి. 4 కోట్ల తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారి కష్టాలు పెరిగినాయి. కాబట్టి ఆ కష్టాలను తీర్చాలి అని అంటే తెలంగాణలో రైతు డిక్లరేషన్ చెయ్యాలి. తెలంగాణ జనాభాలో 70% ప్రజలు రైతులు ఉన్నారని చెప్పి వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదే విధంగా పెట్టుబడులు లేక, బ్యాంకులో లోన్లు రాక పటాన్ల దగ్గర పోయి మిత్తికి తెచ్చుకుంటే అసలు మిత్తి తడిసి మోపెడై ఆత్మగౌరవంతో బతికే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వీళ్ళకే కాదు, ఖమ్మం జిల్లాలో కౌలు రైతులు ఎక్కువ. ఆ కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని కౌలు రైతులను గుర్తించి ప్రతి ఎకరాకు కౌలు రైతులకు కూడా
15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రైతు డిక్లరేషన్ లో మనం నిర్ణయం తీసుకున్నాం. మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది. ఇదే కాదు, ఇవాళ ధరణి పోర్టల్ తెచ్చి ఇవాళ భూ యజమానులు 100 సంవత్సరాల నుంచి భూమి దుక్కి దున్నుకున్న వాళ్ళకి అన్యాయం చేసి ఇవాళ ఎవడెవడి పేరులో ధరణి పోర్టల్లో తెచ్చిపెట్టి ఆలిమొగళ్ళ మధ్యలో పంచాయతీ, తండ్రి కొడుకుల మధ్యలో పంచాయతీ, ఊర్లో పక్కింటితో పంచాయతీ, పాలెంతో పంచాయతీ, మొత్తం పంచాయతీలకు కారణమయ్యి హైదరాబాద్ లో హత్యలకు దారి తీసింది ధరణి పోర్టల్. ఇవాళ హైదరాబాద్ లో భూ హత్యలు జరుగుతున్నాయి, భూ తగాదాలు జరుగుతున్నాయంటే కేసీఆర్ తీసుకొచ్చిన దిక్కుమాలిన ధరణి పోర్టల్. అందుకే ఒక్క దెబ్బతోటి ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలోకి విసిరేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా రైతులను వ్యవసాయదారులను కాపాడడానికి వ్యవసాయ కమిషన్ పెట్టి నకిలీ విత్తనాలైనా నకిలీ ఎరువుల ద్వారా రైతు నష్టపోతే వ్యవసాయ కమిషన్ దగ్గరకు పోయి ఫిర్యాదు చేస్తే కంపెనీ కాలర్ పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి మీకు నష్టపరిహారం ఇప్పించడానికి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి ఇంత మంచి పథకాలు రైతుల కోసం అమలు చేయాలన్నా, రైతులను ఆదుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కళాశాలలు లేవు, స్కూళ్ళు మూసేసిండ్రు, నీ కళాశాల లెక్చరర్ల నియామకాలు లేవు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. పేదల పిల్లలు, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండాలి. విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలి అంటే ఆ పథకాన్ని అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇవాళ విద్యార్థుల ఆలోచన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.